90 డేస్ వెయిట్ గెయిన్ ఛాలెంజ్ లో డే 1 వీడియో ఒకటి కొంచెం లెంతీ ఉంటుంది. డే 2 నుంచి మళ్ళీ నార్మలే, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా మొత్తం కవర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే పొద్దున్న లేస్తా, బ్రష్ చేయకుండా వాటర్ తాగుతా, ఎందుకంటే అదే మంచిది. అండ్ తర్వాత బ్రష్ చేస్తా. ఇంకా స్నానం చేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ లోనే 100 grams ఓట్స్ విత్ మిల్క్ తినేసిన. అండ్ ఇంకా కాలేజ్ బ్రేక్ లో ఖాళీగా అస్సలు కూర్చోలేను. అండ్ ఈ స్నాక్స్ తింటా మా క్లాస్ లో జరిగే క్రింజ్ నేను మా ఫ్రెండ్స్ రోస్ట్ చేస్తా ఉంటాం. నా స్నానం అయిపోయే లోపు గుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇంకా 2 గుడ్లు తినేసిన, ఒక గుడ్డు కాలేజీకి పెట్టేసిన. ఇన్ని తిన్నాక ఇంకా టిఫిన్ నా వల్ల కాదు అని మాత్రం ఎప్పుడు అనుకోను నేను. మళ్ళీ టిఫిన్ కూడా తిన్నా. చెల్లని కాలేజ్కి వెళ్ళా, క్లాసులు అయిపోయాయి. ఇప్పుడే జస్ట్ బ్రేక్ వచ్చింది, తింటున్నా ఇంకా. అండ్ ఇంకా మధ్యాహ్నం మా కాలేజీలో లంచ్ ఫ్రీ, ఫుల్ గా తినేసిన 3 ప్లేట్లు. ఇంకా ఈవినింగ్ రూమ్ కి వచ్చేసి ఒక స్పూన్ పీనట్ బటర్ అట్టిపండు తినేసిన. చలో జిమ్. ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోవద్దు. యాజ్ ఎ బిగినర్స్ గా మనకి తుత్తరగా ఉంటుంది మెయిన్ ఎక్సర్సైజ్ లేకపోవాలని. కానీ అట్లా పోయినావు అనుకో ఎక్కడ ఉంటే అక్కడ పట్టేసుకుంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వార్మప్ చేసేవాడు బాడీ మొత్తం కదిలేదు చూసుకోండి. స్పెసిఫిక్ గా మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఎక్సర్సైజ్, బ్యాక్ చేస్తే బ్యాక్, లెగ్ చేస్తే లెగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాక్ చేస్తున్నాం, సో మనం బ్యాక్ లో ఎక్కువ మూవ్మెంట్ ఉన్నాయి వార్మప్ చేస్తాం ఈ రోజు. 10 to 15 పుషప్స్ చేసేసి ఇంకా పుల్అప్స్ చేసిన ఒక 10. ఇంకా తర్వాత ఇంకా మెయిన్ ఎక్సర్సైజ్ ఫస్ట్ లాట్ పుల్ డౌన్ మిషన్ తో స్టార్ట్ చేసిన. మీరు ఇది కరెక్ట్ గా చేయాలి. చేసేటప్పుడు ఎక్కువ మంది స్టమక్ దగ్గరికి తెస్తారు, అది రాంగ్. కరెక్ట్ మీ చెస్ట్ దగ్గర కావాలి, మీరు బెండ్ కూడా కాకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ బార్, దీన్ని మొత్తం పూర్తిగా కిందికి వదిలేసి పైకి లాగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ బార్. అండ్ దాని తర్వాత ఈ పుల్ డౌన్ మళ్ళీ, అంటే అది ఫస్ట్ చేసింది మీరు అప్పర్ బాడీకి, ఇది మీకు మిడిల్ లో పడుతుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ బైసప్. బైసప్ అంటే అందరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే షో ఆఫ్ కి మంచిగా పనికి వస్తుంది కాబట్టి. బైసప్ కి మంచిగా ఎఫెక్ట్ వచ్చే ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది నేను మీకు సపరేట్ గా ఒక షార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ బార్ తో చేయండి. కరెక్ట్ గా మీ ఎల్బో మూవ్ కాకుండా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోపు, ఇక్కడ కూడా మీ ఎల్బో మూవ్ కావద్దు. నాది కొంచెం ఎక్కువగానే మూవ్ అయింది, ఎందుకంటే థర్డ్ సెట్ కాబట్టి. అండ్ లాస్ట్ ఫైనల్ గా ఈ ప్రీచర్ తో మీరు ఎండ్ చేయండి. మొత్తం అన్ని ఎక్సైజ్లు 3 సెట్స్ చేయాలి, డిఫరెంట్ వెయిట్స్ తో. అండ్ ప్రెసెంట్ నా వెయిట్ వచ్చేసి 63.5. చూద్దాం హౌ ద ఛాలెంజ్ విల్ బి ఎండ్ అనేసి. ఇంకేముంది, ఇంకా రూమ్ కి వెళ్ళేసి గుడ్లు పెట్టేసి మళ్ళీ నా ప్రోటీన్ షేక్ తాగి ఇంకా స్నానం చేసి 10 దోశలు తెచ్చిన ఈ రోజు. ఫుల్ ఆకలేస్తానింది. ఎంతైనా ఆ మాత్రం ఉండాలి వెయిట్ గెయిన్ కావాలంటే. అండ్ చిన్న వాక్ వేసేసి ఇంకా రూమ్ లోకి వచ్చి ఓపెన్ బుక్స్ తీసి చదివినా. అండ్ అలాగే కొంచెం రికార్డు ఉంటే రాసేసి ఇంకా పడుకున్నా. ఓకే దెన్ బై బాయ్. ఎడిటింగ్ ఎప్పుడు చేసినా డౌట్ వస్తుంది కదా, ఆ చదువుకోవడానికి రికార్డ్కి మధ్యలో కొంచెం స్పేస్ లో చేసినానులేండి.